పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజురోజుకి తీవ్రతరమవడంతో పాటు ఇప్పుడు హమాస్‌కి సపోర్ట్‌గా ఇరాన్ స్వయంగా యుద్ధంలో దూకడంతో కొంతవరకు ఆర్థికంగా నష్టపోయింది. ఇది కాకుండా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల సహజ వాయువు, అలాగే ముడి చమురు తీయలేకపోతుంది. మరోవైపు ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. మరోవైపు ఇబ్రహీం రైసీ మరణం. ఇవన్నీ వెరసి ఇరాన్ ఆర్థికంగా కూరుకుపోయింది. ఇప్పుడు $1కి 7,77,000 రియాల్స్ అయితే సమానంగా తయారయ్యాయి. 2015లో అణు ఒప్పందం కుదుర్చుకునే నాటికి $1కి 32,000 రియాల్స్‌గా ఉండేది. కానీ ఈరోజు 7,77,000గా మారింది. అంటే ఎంత పతనమైందో చూడండి. ఈరోజు మనకి $1కి రూ. 84. ఒక రూ. 84కి $1 సమానం. ఇరాన్లో 7,77,000 రియాల్స్‌కి $1 అయితే సమానంగా అయింది. అంటే భారీగా పతనమైంది. 2015 నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు రూ. 23% అయితే దిగజారిపోయింది. గత 6 నెలల్లోనే, అంటే రైసీ మరణం తర్వాతనే 10% దిగజారిపోయింది ఇరాన్ రియాల్స్. ఇప్పుడు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతుంది ఇరాన్. ఇలాంటి సమయంలో సిరియాకు కూడా సపోర్ట్ చేసింది బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి. ఆ సమయంలో కూడా ఆర్థికంగా కొంత నష్టపోయింది ఇరాన్. నిజానికి ఇరాన్ బ్రతుకుతున్నది కేవలం ఈ ముడి చమురుపైనే. ఈ ముడి చమురు ఇప్పుడు ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం వల్ల తీయడానికి అవ్వడం లేదు. ఇవన్నీ వెరసి అప్పుల పాలైపోతుంది ఇరాన్.